ఆసుపత్రుల్లో ఎలుకలు పట్టడం కూడా చేతకాని వారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను విమర్శించడం అంటూ మండిపడ్డారు పార్థసారథి. రాష్ట్రాన్ని విభజించి చీకట్లోకి నెట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని పార్థసారథి నిప్పులు చెరిగారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష 5 రోజులు కొనసాగుతుంది. 5 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుంది. మనిషి బాగా నీరసించినట్టు వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం రియాక్షన్ మాత్రం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కానీ వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రమైన ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఏదైతే ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్టుల పైన కూడా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ వీటన్నిటిపైన తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. మనతో పాటు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ పార్థసారథి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ ప్రభుత్వం రియాక్షన్ మొదటి నుండి చూస్తూనే ఉన్నారు. ఈ దీక్షను విమర్శించడంతో పాటు ఇవాళ ఆరోగ్య పరిస్థితి పైన కూడా కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తారు సార్? ఈరోజు జగన్ గారి దీక్ష 5వ రోజుకు చేరుకుంది. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న విషయం ఆయన పరిస్థితిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా నీరసించి కూడా ఉన్నారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా మీద జరిగే దీక్ష పట్ల ప్రభుత్వం వ్యతిరేకతతోనే ఉంది. అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రావడానికి వ్యతిరేకం అనేది స్పష్టమవుతుంది. అందరూ కూడా తెలిసిపోయింది ఇది. కానీ ఈరోజు అన్యాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని కూడా వివాదాస్పదం చేయటం అనేది వాళ్ళ నీచ ప్రవృత్తికి, దిగజారుడు రాజకీయాలకి అద్దం పట్టే విధంగా ఉంది. గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, బీపీ ఏ విధంగా ఉందని వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్స్ని వక్రీకరించి ఇప్పటి వరకు కూడా డాక్టర్స్ మాకు చెప్పింది ఏంటంటే ఈ రోజు వరకు కూడా అఫీషియల్గా ఒక్క బులెటిన్ని కూడా విడుదల చేయాల డాక్టర్స్. కానీ వాళ్ళు ఏదో సృష్టించుకుని ఏదో ఎట్లా దిగింది, అదొక షుగర్ లెవెల్స్ ఎట్లా పెరిగినాయి వాళ్ళే ఊహించుకుని ప్రజల్లో ఒక అనుమానాలను రేకెత్తించడానికి, వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయం. డాక్టర్ గారు వైద్య శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఎంత చేతకాని దద్దమ్మంటే ఎలుకల్ని మేము నిర్మూలించలేమో, మీ చావు మీరు చావండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాయంటే ఆయన ఎటువంటి డాక్టరో మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఈరోజు వక్రీకరించి షుగర్ లెవెల్స్ తగ్గి మళ్ళీ పెరిగినాయి, ఇదంతా ఏమిటి అనే వ్యాఖ్యలు చేయటం అనేది ఆయన దిగజారుడుతనాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఇదంతా కూడా ఆయన వైద్య శాఖ మంత్రో లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడని మేము భావిస్తలా. సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఇటువంటి ప్రచారాలను తీసుకెళ్తాం, ఈ దీక్షను భగ్నం చేయడానికి, అదేవిధంగా దీక్ష పట్ల ప్రజల్లో ఒక వివాదాలను రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధించాలి అనే దాంట్లో చిత్తశుద్ధితో ఎటువంటి ఇది లేకోకుండా దాని పోరాటం కొనసాగిస్తారు. అది వచ్చే వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షను కొనసాగిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికే 5 రోజులైంది, ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్ష కొనసాగబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపిన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకుంది సార్? ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దీక్ష చేస్తున్నారో అది రాజకీయ కారణాలతోనో లేకపోతే తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేయట్లా. మేము చేసేది ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము చేసేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువకుల భవిష్యత్తు కోసం మేము ఈ దీక్షను చేస్తూ ఉన్నాం. అది కూడా మాకు మేమేదో సృష్టించుకున్న డిమాండ్ కాదు సుమా. ఇది ఈ రాష్ట్రాన్ని అడ్డంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కలిసి చీకట్లో అడ్డగోలుగా విభజించడం మూలంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా అనేక విధాలుగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూరించడానికి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఆనాటి ప్రధానమంత్రి హామీ ఇవ్వటం, దాన్ని వాళ్ళ క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేశారు. 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. తర్వాత ఎన్నికలకు వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు మేము 10 సంవత్సరాలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో 10 సంవత్సరాలు కూడా సరిపోదు, 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేశాడు. కానీ ఈరోజు 5 రోజులు దీక్ష చేరింది. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు.
వాళ్ళంతా కూడా ఏం జరిగిద్ది, ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియచేయడానికి వస్తున్న ఈ జనాలను చూసైనా సరే ఆయన కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చివరి వరకు కూడా దీక్షను కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా సాధనకు సంబంధించిన వరకు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష విషయంలో ఎట్టి రాజీ పడేది లేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితి పట్ల చాలా భయంకరమైన కామెంట్స్ అనేవి మంత్రుల నుండి వస్తున్నాయి. అసలు ఎలుకల్ని పట్టడం కూడా చేతకాని వాళ్ళు ఇటువంటి కామెంట్స్ చేయడం, వైఎస్ జగన్ దీక్షను కూడా వివాదాస్పదం చేయడం అనేది చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుందని మాజీ మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. విజయన్స్ నరసింహతో సతీష్, సాక్షి టీవీ, గుంటూరు.